కమ్మరిపేట శివారు వేలేరు పెద్ద చెరువు. ఇది వేలేరు పెద్ద చెరువుకు 3 మత్తర్లు 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల ఎత్తుతోటి నిన్నటి తుఫానుకు భారీ ఎత్తున మత్తలు దునికినాయి. ఇక్కడ 3వ మత్తడి అంటే ఫస్ట్ ఒకటి వస్తుంది, తర్వాత ఇంకో మత్తడి వస్తుంది, లాస్ట్కు తట్టుకోలేనప్పుడు పొర్రు మత్తడి అంటారు, ఇది వస్తుంది. ఇప్పుడు ఆ పొర్రు మత్తడి నుండి వచ్చిన నీళ్ళతోటి మీదికెళ్ళి వచ్చే భారీ వరదలతోటి ఈ చెరువు అంతా తట్టుకొని ఆ వాటర్ ఫ్లో అంతా ఇక్కడ ఎక్కువయ్యేసరికి ఈ చెరువుకు సొరకట్ట అని ఉంటుంది. ఆ కట్ట నుండి నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు అటు పట్టక వాటి దిశను మార్చుకొని కట్ట దిక్కొచ్చి ఇక్కడ రన్నర్ ఉంది, వెనకట కట్టింది ఇది ఉన్నది. ఈ ఉన్నా కూడా ఇది తట్టుకోలేక ఆ వాటర్ ఫ్లోకు ఇది మొత్తం గండి కొట్టేసి ఈ మొత్తం రాళ్లతోటి నిర్మాణం చేసింది, మొత్తం ఇది కూలిపోవడం జరిగింది. ఈ దాదాపు 10 మీటర్ల మేర కట్టకు కింద సొరిక కొట్టింది. ఇక్కడ అవతల పక్క చెరువుల నీళ్లు 12 ఫీట్ల లోతుతోటి నీళ్లు ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆ కట్ట 10 మీటర్ల దూరం ఈ సొరిక కొట్టడం వల్ల ఆ నీటికి దగ్గరగా అయింది. మొత్తం ఈ సొరికే ఆ చెరువులో ఉన్న నీటికి దగ్గరగా అయి ఊటలు పెద్దగా అవుతున్నాయి. పొద్దున ఇంత లేకుండే, ఇప్పుడు ఇంకా ఊటలు పెద్దగా అవుతున్నాయి. దాదాపుగా ఇది సాయంత్రం కనుక ఇట్లనే వర్షం వచ్చో లేకపోతే ఇట్లనే ఉండేనట్టయితే ఖచ్చితంగా ఇది కట్ట తెగిపోయే ప్రమాదం 100% ఉన్నది. ఇది ఈ చెరువుకే ప్రమాదం కాదు, ఈ కట్ట తెగిపోవడం వల్ల కింద ముప్పారం చెరువు ఆగది. ఇన్ని నీళ్లను ముప్పారం చెరువు తట్టుకోలేదు. కాబట్టి ముప్పారం చెరువు కనుక ప్రాబ్లం అయితే ఈ పంట పొలాలు నాశనం చేస్తూ ఈ నీళ్లు పోయి ముప్పారం చెరువును తెంపుకొని ముప్పారం ఊరును కూడా ఖరాబ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇది కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకొని దీన్ని మరమ్మతు చేయాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే కింది ఊరే పోయే అవకాశం ఉన్నది. చాలా జీవరాశులకు నష్టం జరుగుతుంది, మానవాల ప్రాణాలకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందాక చెప్పినటువంటి కిరణ్ గారు చెప్పినటువంటి విషయానికి వస్తే చాలా పెను ప్రమాదానికి గురే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తక్షణమే అధికారులు ఖచ్చితంగా దీనిపైన హుటాహుటిన దాని యొక్క మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఉదయము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఏఈ గారు వచ్చి చూసిపోయారు. దాన్ని తూతూ మంత్రంగా చూసి వెళ్ళిపోవడమే తప్ప దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు కూడా. మరి ఉదయము ఇందాక చెప్పినట్టు ఊటలు లేవు, ఇక్కడ కూలిపోయింది. కొద్ది సగం ఉండే ఈ ఒక గంట క్రితం మళ్ళీ అది ఇంత కూలిపోయింది. చాలా లూజ్ అయింది, సాయిల్ అనేది చాలా లూజ్ అయింది. ఆ పైన 2 చెట్లు ఉండడం వల్ల ఇది మాత్రం కనబడుతుంది. అది కూడా కొద్దిగా లూజ్ అయ్యి కొద్దిగా ఇంకా కూలిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది. దీనిపైన కలెక్టర్ గారి స్థాయి నుంచి ఖచ్చితంగా స్పందించి దీన్ని మరమ్మతులు చేపట్టాలని మేము కోరుకోవడం జరుగుతుంది.